హల్లెలూయా. మంచిది, దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి ప్రభు ఈ వారములో అనేక ప్రాంతాల్లో నన్ను నడిపించి బలపరిచి నాకు తోడుగా ఉండి నన్ను పోషిస్తూ రక్షించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీ అందరి తరపున కూడా ప్రభువుకి కృతజ్ఞత చెల్లిస్తూ మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, నిజమే ఈరోజు సజీవులుగా ఉన్నామంటే కారణం కేవలం దేవుని కృప. మనకి కలిగినది కాదు, కానీ కలుగు చేసిన దేవుడే మనతో ఉంటూ ఇశ్రాయేలు ప్రజలకి అనుక్షణము ఆయన తోడుగా ఉండి వారిని పోషించినట్లుగా మనల్ని కూడా ఆయన పోషిస్తూ ఉన్నాడు. అయితే ఆయనతో మన కమ్యూనికేషన్ ఎంతవరకు ఉన్నదో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే ఆ కమ్యూనికేషన్ బట్టే ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడట. కాబట్టి ఈ రోజున ఈ వాక్యాన్ని కూడా నేను ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ వస్తూ ఉంటే వీరి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ ఎలా ఉంది, దేవునితో మన కమ్యూనికేషన్ ఏంటి, దేవుని దైవదాసులతో ఉన్న కమ్యూనికేషన్ ఏంటి అని ఆలోచిస్తే ఒక మాట గుర్తొచ్చింది. ఈ మాటను చదివించి నేను వాక్యాన్ని కూడా ముగించాలి అనుకుంటున్నాను. ప్రియులారా, జాగ్రత్తగా ఈ వాక్యాన్ని విందాం. రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే ఒక మాట ఇక్కడ బయలుపరచబడతా ఉంది. చూద్దాం రండి. ప్రియులారా, ఆ దైవజనుడు అదెక్కడ పడేనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతుడ, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నీ చిత్తములో నీ ఇష్టంలో మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. ఇది నీ ఇష్టం లేకపోతే మేము చేయలేం, నీ చిత్తం లేకపోయినా చేయలేం. ప్రభా, ఇది నీ చిత్తం కాబట్టి ప్రార్థిస్తున్నాం. ఎందుకు అని అడిగితే, ప్రభా నీ సహాయం కొరకు చదివిన వాక్యాన్ని వివరించాలి కదా. వివరించాలంటే నువ్వు నా జ్ఞానాన్ని ఇవ్వాలి అయా, జ్ఞాపక శక్తిని ఇవ్వాలి, ఉజ్జీవాన్ని ఇవ్వాలి, ఉరవడనివ్వాలి. ప్రభా, రోషంగా వాక్యం చెప్పే అవకాశం ఇవ్వాలి. ప్రభా, మీరు ఏది ఇవ్వకపోయినా నేనేం చెప్పలేను, నేను ఏమి చేయలేను. నిస్సహాయ స్థితిలో నీ పాద సన్నిధిలో నీ దీనదాసుడిగా అడుక్కొని వేడుకుంటున్నాను. ప్రభా, నన్ను నీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. నయనాదిగో నా తండ్రి, ప్రభా నీ నోటి పూరగా నీ చేతి ఆయుధంగా వాడుకోమని అడుగుతున్నాను. వచ్చిన బిడ్డలకు కూడా ప్రభా ఈ వాక్యం అర్థమవులాగా సహాయం చేయండి నాయన. వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండి నాయన. రావాల్సిన బిడ్డలను త్వరపెట్టండి స్వామి. మార్గమధ్యములో ఉన్న వారిని ప్రభా తోడుకుని రమ్మని అడుగుతున్నాను. బలహీనులుగా పడి ఉన్న వారిని నాయనాదిగో నా తండ్రి బలవంతులను చేసి నడిపించండి. లైవ్లో వీక్షిస్తున్నారు ప్రభా, వారిని కూడా దీవించండి. శబ్దాంతరాల ద్వారా ఆలకిస్తున్నారు నాయన, వారిని బలపరచండి. ఏదేమైనప్పటికీ ప్రతి వారికి కూడా నీ సన్నిధికి వచ్చి నిన్ను గనపరటం మంచిది. కాబట్టి ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధనని ఎవరు కూడా నాయనాదిగో నా తండ్రి వ్యర్థపరచుకొనుక ప్రతి వారికి కూడా సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యం ఇలా చదువుకున్నాం మనం. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఆ దైవజనుడు అదెక్కడ పడేనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. చాలు ప్రియులారా, జాగ్రత్తగా ఈ వాక్యాన్ని విందాం. ఇక్కడ ప్రవక్తల శిష్యులలో కొంతమందట ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నీ దగ్గర మాకున్న స్థలము ఇరుగ్గా ఉంది కాబట్టి నువ్వు సెలవిస్తే మేము యోర్ధాను ఆదరికి వెళ్ళి కొన్ని కొమ్మలను తెచ్చుకొని లేదు చెట్లను తెచ్చుకొని మరొక స్థలములో మేము ఇళ్ళు కట్టుకుంటాం, గుడారాలు వేసుకుంటాం, అయ్యా పాకాలు వేసుకొని ఉంటాం అని సెలవు అడిగినప్పుడు ఆయన అన్నాడట, సరేనబ్బాయి వెళ్ళండి, వెళ్ళి నరుకొచ్చుకోండి అని అన్నప్పుడు ఇంకొకడు అన్నాడట, అయ్యా
మేం కాదు, మాతో కూడా నువ్వు కూడా వస్తే బాగుంటది, నువ్వు కూడా రా అంటే, సరే వస్తానబ్బాయి అని చెప్పేసి ఆయన కూడాని వాళ్ళతో కూడా వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత అందరు కలిసి చెట్టులు నరుగుతున్నారు. ప్రత్యేకించి ఒక వ్యక్తి గురించి ఇక్కడ రాయబడటం ఏంటంటో నాకు అర్థం కాలేదు, కానీ ఇక్కడ చాలా విశేషమైన సందేశం ఉంది మనకి ప్రియులారా. అయితే అందరు కలిసి నరుగుతూ ఉన్నారట. ఒక వ్యక్తి మాత్రం నరికేటప్పుడు దూలం నరుగుతున్నాడు అని రాయబడింది అక్కడ. దూలం నరుగుతుంటే, దూలం నరికేటప్పుడు అంటే గొడ్డల జారి నీళ్ళల్లో పడితే, అయ్యో గొడ్డల జారి కింద పడింది, అయితే అది నాది కాదు, అది ఎరువుకు తెచ్చాను. ఎరువు అంటే అప్పు, అప్పుకు తెచ్చాను, అరువుకు తెచ్చాను, వేరే వాళ్ళ దగ్గర తెచ్చాను, అది నాది కాదని బాగా ఫీల్ అయ్యి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, దైవజనుడా ఇదిగో నేను గొడ్డలు ఒకటి తెచ్చాను, ఆ గొడ్డలు నాది కాదు, అది అరువుకు తీసుకొచ్చిన గొడ్డలి. మనందరం కూడా అరువు అన్నాం కదా, అది ఎరువు అని రాయబడి ఉంది అక్కడ. జాగ్రత్తగా వినాలి. అంటే అక్కడ ఆ మాట ఉంది కదా, ఆయన అంటున్నాడు ఎక్కడ పడేసావు, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఈయనేమంటున్నాడంటే, ఆ గొడ్డలు నాది కాదు, నేను ఎరువుకి తెచ్చాను. కాబట్టి వాళ్ళు ఏమన్నా అంటారేమో, వాళ్ళు ఏమన్నా అడుగుతారేమో, నా దగ్గర డబ్బులు లేవు, నేనేం చేయాలో అర్థం కావట్లేదని అతను కలవరపడుతూ మొదట ఎక్కడికి వెళ్ళాడట, దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. జాగ్రత్తగా వినాలి. దైవజనుడు, ఇప్పుడు నువ్వైతే ఏం చేస్తావు, కాలువలో దిగేవాడివేమో కదా, కాలువలో దిగేవాడివేమో గబక్కనే. ఎందుకు, బట్టలు తడితే దడిచిని, లేకపోతే బట్టలు ఇప్పేసి ఏం చేశాడు, నీ సొంత తెలివితేటలతో కాలువలో దిగి ఎతుకుతూ ఉంటే వచ్చిన వాళ్ళందరూ ఏం జరిగిందిరా అంటే, గొడ్డలు పోయింది నాది, అందుకని ఈ గొడ్డలు నాది కూడా కాదురా బాబు, పలానోడిది, అసలే మంచోడు కాదా, ఆమె మంచిది కాదు, లేకపోతే ఆయన మంచోడు కాదు, అసలు పుణ్యానికి తీసుకున్నా లేకపోతే పాపానికి తీసుకున్నా అని మనం తీసుకున్నది కూడా గాక ఇచ్చిన వాళ్ళని తిడతా ఉంటాం. అవునా కదా, ఇచ్చినోడిని చెడ్డోడిని చేస్తాం, ఇచ్చింది పాపం వాళ్ళు మంచితనంతోనే. అయితే ఈయనేమంటున్నాడంటే, ఇచ్చినోళ్ళు ఎలాంటి వాళ్ళు ఏదైనా కావచ్చు, అనవసరం, కానీ అది నాది కాదు, అది ఎరువు తెచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ గొడ్డలు వాళ్ళకి ఇవ్వటానికి నా దగ్గర డబ్బులు లేవు, నేనేం చేయాలో అర్థం కావట్లేదని మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాడట, దైవజనుడి దగ్గర. ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళటానికి కారణం ఏంటి, ఏమండి, ఏదో ఒకటి జరిగిద్ది. ఎక్కడికి వెళ్ళాలి, దైవజనుడి దగ్గర. మనం ఎక్కడికి వెళ్తాం, సమస్యను బట్టి ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్తాం, సమస్యను బట్టి ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్తాం, సమస్యను బట్టి ఏది చేయకూడదు అది చేస్తాం, సమస్యను బట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని యొక్క దాసుడైన దైవజనుడు. జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈయన నేను అనుకోవటం ఏంటంటే, ఇతని ఎవరిని చూశాడంటే, దైవజనుడు అనే మాటలో మనిషిని చూడలేదు, ఆ మనిషిలో ఉన్న దేవుణ్ణి చూశాడు. హల్లెలూయా. ఎవరు చూశాడట, ఆ దైవజనుడు అనబడిన ఆ మనిషిలో ఉన్న దేవుణ్ణి చూస్తాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసో, ఆయనలో ఉన్న శక్తి ఏంటో తెలుసో, ఆయన ఏం చేయగలడో తెలిసి, ఆయన ఎలా చేయగలడో తెలిసి ఏం చేశాడంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళాడట. దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడట, ఆయనకి సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడు, దైవజనుడి దగ్గర మొరపెట్టాడంట. వెళ్ళి మొరపెట్టాడంట, అయ్యా దైవజనుడా, ఇదిగో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నేను ఎవరి దగ్గర గొడ్డలు తెచ్చా, దూలం నరుగుతున్నా, నీళ్ళలో పడింది, ఇప్పుడు అది ఎతికినా దొరకదు, ఒకవేళ భవిష్యత్తు చాలా లోతులో పడిందేమో. నేను ఒక మాట, ఆ మాట చదివిన తర్వాత చెప్తాను. ఇప్పుడు ఎంత లోతులో పడింది అనేది కాదు కానీ నీళ్ళల్లో పడింది, ఇప్పుడు ఎక్కడ పడింది అనేది కాదు కానీ పడింది మాత్రం నదిలోనే. అయితే ఈయన దైవజనుడి దగ్గరికి వెళ్ళి మొరపెడితే ఆ దైవజనుడు అన్నాడట, ఏమన్నాడట, ఆ దైవజనుడు అది ఎక్కడ పడేను అని అడిగాను, వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలేను. ఆగుదాం ఇక్కడ ప్రియులారా. ఏమి నరికాడట, పక్కోడు దగ్గర గొడ్డలు తీసుకొని కొమ్మ నరికాడు. కొమ్మ నరికి ఆడేశాడు, నీళ్ళలో ఎత్తి గొడ్డలు తేలతాం ఏంటి, గట్టిగా చప్పట్లు కొట్టాలనే ఆలోచన కూడా రావట్లే మీకు. ఏమండి, ఇది దేనిని బట్టి జరిగింది, నమ్మకాన్ని బట్టి జరిగింది.
కమ్యూనికేషన్ బట్టి జరిగింది. ఇప్పుడు పోతే పోయిందిలే గొడ్లే, అవసరమైతే కొనిస్తా అనే మాట రాలేదు. పోతే పోయిందిలే గొడ్లే, ఇంకోటి చేయిస్తా అనే మాట రాలేదు. ఇప్పుడు దైవజనుడికి ఆయన శిష్యులకు ఉన్న కమ్యూనికేషన్ ఏంటంటే, ఒకటి పర్మిషన్ అడిగాడు, వెళ్ళమన్నాడు. అంటే చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. దైవజనుడి దగ్గరికి వచ్చారట. ఎవరిళ్ళు? ప్రవక్తల శిష్యులలో కొందరు అన్నాడు. ఇప్పుడు ఈ దైవజనుడు ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళందరికీ ఓ టీచర్లు అంటాడట. బైబిల్ కాలేజీలు నడిపే ఇప్పుడు చాలామంది బైబిల్ కాలేజీలు నడుపుతున్నారు. బైబిల్ కాలేజీలు నడిపి అయిన దానికి కాని దానికి సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఇక్కడ అది కాదు. ఇక్కడ నిజంగానే దైవజనుల్లో ఉన్న దైవము ఎదుటి వారికి కనపడతా ఉన్నది. ఆయన దగ్గరికి వచ్చి పర్మిషన్ అడిగాడు. ఎందుకు అడగాలి ఆయన్ని? ఎందుకు అడగాలి? మేము ప్రవక్తల శిష్యుల్లో ఒకళ్ళమి కదా అనుకోవచ్చు కదా. అయితే ఆయన అడిగారు, ఆయన వెళ్ళమన్నాడు. వెళ్ళమన్న తర్వాత కాదు నువ్వు కూడా రావాలి అంటే సరిపడ. వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉందంటే ఐక్యత, సమాధానం, ప్రేమ అన్ని కలిపి ఉన్నాయి. ఆ దైవజనుడు అక్కడికి వెళ్ళి చేసిందేం లేదు, కూర్చొని ఉంటాడు నాకు తెలిసి. అయితే కూర్చున్న దైవజనుడికి ఆయన వచ్చాడట. ఇప్పుడు ఏం చేశాడంట, మళ్ళీ అదే నమ్మకం మీద ఆయన దగ్గరికి వచ్చి, దైవజనుడు నాకు ఇలా జరిగిందంటే ఆయన ఇతని విశ్వాసాన్ని బట్టి మళ్ళీ అక్కడికి వస్తే గొడ్డలు తేలిందంటండి. అసలు గొడ్డలు తేలటం ఏంటి? నాకు ఆశ్చర్యం వేసింది. గొడ్డలు ఎంత బరువు ఉంటుంది? 100 గ్రాముల రాయి నీళ్ళలో లేపగలరా మీరు? అసలు ఇవన్నీ ఎందుకు? ఇసుక రేణువు ఉంటుందిగా, దాని నీళ్ళలో మీరు లేపగలరా? మనం లేపగలవా? మరి గొడ్డలు ఎంత బరువు ఉంటుందంటే, చెట్లు కొట్టే గొడ్డలు అంటే మినిమం 1.5 2 కేజీలు ఉండాల్సిందే. హల్లెలూయా, అవునే కాదు? అలాంటి గొడ్డలి ఎందుకు తేలింది అని అంటే, ఇక్కడ ఈ వ్యక్తి ఆ దైవజనుల్లో చూసింది ఏంటంటే ఆయనలో ఉన్న దేవుణ్ణి. హల్లెలూయా, జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. అయితే ఆ దైవజనుడు ఏం చేశాడంటే తన విశ్వాసమును బట్టి ఏం చేశాడంట? తన విశ్వాసం. మనమైతే ఇది చిన్న విషయమే కదండి, చిన్న విషయమేగా. దీనికి కూడా ఎందుకంటే దేవుడంట తన ప్రజలైన వారు ఏ విషయములోనైనా రిస్క్ లేకపోతే చికాకు అలాంటి వస్తే ఊరుకోడంట. దైవజనుడు ద్వారా అది క్లీన్ చేస్తాడంట. ఒక మాట చదివిస్తాను. మత్తయి సువార్తలో చిన్న విషయమేగా అనుకునే మాటనికి చెప్తున్నాను. మత్తయి సువార్త 10:30 ఒక మాట రాయబడి ఉంది, చదువుతారు? అది ఓ చిన్న విషయం. అది మత్తయి సువార్త 10:30. చాలా చిన్న విషయం మనకి. హల్లెలూయా. గొడ్డలు పోతే ఎందుకు భయపడాలి? బంగారం పోతే ఎందుకు భయపడాలి? అవునా? అయిపోతే ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాల్సిన అవసరం? నీ తలలో వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయంట. హల్లెలూయా, గట్టిగా చెప్తామన్నమాట. జాగ్రత్తగా వినాలి ఈ మాటని. అంటే ఇప్పుడు దీనికి అర్థం ఏంటి? తలలో ఎంట్రుకనే పట్టించుకున్న నేను ఇంకా మిగతా సమస్యలన్నీ పెద్ద. అంటే ఈ తలలో వెంట్రుక రాలాలంటే ఎవరు చిత్తం ఉండాలా? మనం ఏం చేస్తాం? ఎంట్రుకలు రాస్తాని అయ్యి వాడుతున్నాం, అవునా కదా? ఎంట్రుకలు రాలాలనేది దేవుని చిత్తమైతే నువ్వు ఆపలేవు. ఎంట్రుక నిలబడాలంటే దాన్ని రాలిపేది నీ వల్ల కాదు అసలు, అంతే, అవునా కాదు? కాబట్టి ఇక్కడ అంటే గొడ్డలు చిన్న విషయమే అయితే మరి దీన్ని ఏమనాలి? ఇంకా చిన్న విషయం. అంటే నీ తలలో వెంట్రుకలను కూడా లెక్కబెట్టి ఉంచాడు ఆయన, లెక్క తెలిసినవాడు. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలో ఎవరికేం చేయాలో తెలిసిన ఆయన నిన్ను కలవరపడనిస్తాడా? నిన్ను భయపడనిస్తాడా? నిన్ను చింతపడనిస్తాడా? నిన్ను దిగులు పడనిస్తాడా? ఏం చేయడైనా. అందుకే ఆ వ్యక్తి ఎక్కడికి వచ్చాడంటే మొదట దైవజనుడి దగ్గరికి వచ్చాడు. అంటే దేవుడట ఏ చిన్న విషయమైనా దైవజనుల ద్వారా క్లియర్ చేయడానికి ఇష్టపడతాడంట. హల్లెలూయా. మరి మనం ఎక్కడికి వెళ్తాం? దైవజనుడు తర్వాత కానీ అందరి దగ్గరికి వెళ్ళి చివరిలో దైవజనుడి. అసలు ఇక్కడ రాయబడిన మాట ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? ఏమండి? అండ్ మీకు అర్థమవుతుందా?
దైవజనుడు దగ్గర ఎవరుంటారట? దేవుడు ఉంటాడు. అర్థమైందా? ఆ దేవుడు వారిలో ఉండట, ఆ దేవుడు అంట క్లియర్ చేస్తూ ఉంటాడంట దైవజనుడు ద్వారా. ఇప్పుడు వీళ్ళకున్న ఐకమత్యం ఎలాంటిది? మనిషికి దైవజనుడితో ఐక్యత ఉండాలి, దైవజనుడికి దేవుడితో ఐక్యత ఉండాలి. అవునా కాదా? ఇప్పుడు ఈ ఐక్యతలో ఏం జరుగుతుందట? ప్రతి విషయము కూడా క్లియర్ అయిపోతా ఉంది. ఈ గొడ్డలి తేలినప్పుడట ఇప్పుడు ఏం జరిగిందట చూద్దాం. అసలు గొడ్డలు తేలటం ఏందనేది నాకు ఆశ్చర్యం. ఇప్పుడు కొమ్మెత్తి ఏం చేయాలి? కొమ్మ తేలిద్ది, కొమ్మ కూడా కొద్దిగా దూరం వెళ్తా ఉండగానే మునిగిద్ది. కానీ నీళ్ళల్లో కొమ్మేయగానే గొడ్డలు పైకి తేలిందంటండి. ఎంత ఆశ్చర్యమో చూడండి. మనం ఊరగా చదువుకుంటూ వెళ్తున్నాం కానీ గొడ్డల నీళ్ళల్లో తేలటం ఏంటండి? కాగితకం మొక్క కూడా నాని కాసేపటికి ఏమవుతుందంట? మునిగిపోయిద్ది. కాగితకం మొక్క కూడా నాని కాసేపటికి మునిగిపోద్ది. అలాంటిది ఒక గొడ్డలు తేలటం అంటే ఆశ్చర్యం ఏంటంటే, తలలో ఎంట్రికలు లెక్క పెట్టిన దేవుడు గొడ్డలైనా చెప్తాడు, ఏంది చేప కడుపులో యోనానైనా బతికిస్తాడు, సముద్రపు నడిరు బొడ్డులో పడిన అలల మీదైనా తీసుకొస్తాడు. అపోస్తలుడైన పౌలు ఎడబడ్డాడట? సముద్రంలో పడితే ఎంత చక్కిచ్చాడంట, ఎంత చక్కిస్తే వచ్చాడంట పైకి. దేవుని స్తోత్రం. సముద్రంలో త్రిమింగళాలు ఉండవా అండి? ఉంటాయా ఉండవా? మింగవా అండి? మింగుతీగా ఆజ్ఞాపించాడా అండి? ఆజ్ఞాపిస్తే మింగాలి, ఆజ్ఞ లేకపోతే మింగటానికి లేదు. జాగ్రత్త. మరణాలు భలే విచిత్రంగా ఉన్నాయి. నిజంగా ఈ మాట గుర్తొచ్చింది. నిన్నటి దినాన ఎంగళాయపాలెంలో ఒక వ్యక్తి మందు దాగి ఆ ఊరికి అట్ట బండి మీద పడ్డాడు. బండి మీద పడిన వ్యక్తి తిరిగి వెనకబడితే మొట్టమొదటిసారి నేనే చూసింది వెళ్ళి అతన్ని. నేను నాతో పాటు ఉన్న మా పిల్లలు వెళ్ళి చూసాం. చూసిన తర్వాత ఏమి లేదు అన్నారు. ఇంటికి తీసుకొచ్చారు, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు. వెనక ఆ చిన్న మెదడు దగ్గర రక్తం గడ్డగట్టిందంట, చచ్చిపోయాడు. మొన్న ఎంగళాయపాలెంలో ఇంకొక అబ్బాయి, ముస్లిమ్స్ అబ్బాయి. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, మరణం ఏ రీతిలోనైనా మనిషిని తాకాల్సిందే. హల్లెలూయా. మరణం ఎటొచ్చిందో తెలియదు కానీ వచ్చింది. మరణం ఖచ్చితంగా వచ్చింది. తలలో ఎంట్రుకలు లెక్క పెట్టిన వాడు మరణం వస్తే ఓరకనే అది రాదు. అర్థమైందా? ఏ రీతిలోనో రాసిపెట్టిన రీతిగా వెళ్ళాల్సిందే ప్రియులారా. కాబట్టి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు గొడ్డలు తేలటం చాలా ఆశ్చర్యం. అంటే నిజంగా సముద్రంలో పడి రావటం ఇంకా ఆశ్చర్యం. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, తలలో ఎంట్రికలు కూడా లెక్క పెట్టబడి ఉన్నవి. ఎందుకు నువ్వు భయపడుతున్నావు కదా? నువ్వు భయపడాల్సింది ఇప్పుడు కాదు. దైవజనుడితో నీకు ఐక్యత లేనప్పుడు, దేవునితో నీకు సమాధానం లేనప్పుడు, దేవుణ్ణి వెంబడించినప్పుడు, దేవునికి ప్రార్థన చేయనప్పుడు, దేవుని దగ్గర ప్రాధేయపడినప్పుడు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడినప్పుడు అప్పుడు భయపడాలి. వాళ్ళు దైవజనుడికి విలువిచ్చారు, దేవునికి విలువిచ్చారు. కాబట్టి వాళ్ళ మధ్యలో ఉన్న ఐక్యత, సమాధానం ఎలాంటిదంటే, ఏమి జరిగినా దైవజనుడు ఉన్నాడు, ఏమి చేయాలన్నా దైవజనుడు చేస్తాడు, ఏం చెప్పాలన్నా దైవజనుడికి చెప్పాలి. ఎలాగైనా దైవజనుడు తిట్టినా పర్వాలేదు. దైవజనుడు ఇంకొకళ్ళది పోయిందిగా. ఇప్పుడు అతన్ని ఎక్కడ పడేసావని అడిగాడు. ఎక్కడ పడింది అబ్బాయి అంటే, యాడైతే పోయిందిగా అనొచ్చుగా. అంతే కదా, పోయింది. ఏడపోయిందో పోయింది, అదిగా ఆడే అటు పోయింది. ఇంకెందుకు అంత లోతులో మనం ఏడ దిగుతాం? పోయిందిలే అనొచ్చుగా. అనలేదు. దైవజనుడా ఎక్కడ పడింది? హల్లెలూయా. ఎక్కడ పడింది అన్నప్పుడు ఆ విశ్వాసం ఎలాంటిదంటే, ఎంతో నమ్మకమైన విశ్వాసం. ఆ కమ్యూనికేషన్ ఎలాంటిదంటే, మా దైవజనుడు ఏదైనా చేయగలడు, ఆ దేవుడు ఈ దైవజనుడి చేత ఏదైనా చేయించగలడనే ఒకటి ఆయనకి వారి మీద ఉన్న విశ్వాసం, వారికి దేవుడి మీద ఉన్న విశ్వాసం ఏంటంటే ఐక్యత. ఎవరెవరు కలిసి ఉన్నారు ఇప్పుడు? దేవుడు, దైవజనుడు, విశ్వాసైన ఇతను అందరు కలిసి. అంటే అందుకు అంటున్నాడు, తండ్రి నేను ఏకమై నీలో ఉంటాం అని చెప్పాడు. హల్లెలూయా. ఏంటంట? తండ్రి నేను ఏకమై నీలో ఉంటావు, నువ్వు మాతో ఏకమై. ఈ మాట ఎంత అద్భుతం అంటే, ఇది కమ్యూనికేషన్, ఇది ఐక్యత, సమాధానం. ఇది లేకపోతే నువ్వు ఎక్కడ ఇంట్లో కూడా ఏమి చేయలేవు.
అవునా కదా? ఏదైనా మా నాన్న చేయగలడు అని అనగలిగితే కుమారుడు ఎక్కడికి వస్తాడు? తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నాకు పలందుక, ఒరే మా నాన్న ఏమడిగినా చేయడురా, మా నాన్న ఏమి చెప్పినా చేయడురా, ఏమి నానో ఏమమ్మో, మాకు పక్కింటోళ్ళ నాన్న పక్కింటోళ్ళ అమ్మ అలాంటి వాళ్ళు అయితే బాగుంటుంది అనుకుంటే చేయగలడా? చేయలేడు. ఎందుకు చేయలేడు? నీకు అసలు విశ్వాసం లేదు, నమ్మకం లేదు. కాబట్టి ఇక్కడ ఈ మాటను అయితే కింద ఏమని రాసిపోయి ఉంది? అతడు దానిని పట్టుకోమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని పట్టుకొనేను. పట్టుకొని ఇప్పుడు ఇంకొక మాట ఏం చేశాడంట? క్లియర్ అయిందా? ఇది దొరికినట్టేగా. తీసుకున్న తేలడం అనేది ఆగేది అనుకో, అర్థం లేదు. తేలిన తర్వాత ఏం చేశాడట? చేయి చాపి ఆ గొడ్డలు పట్టుకబ్బాయి అనగానే పట్టుకున్నాడట. ఇంకొక మాట, ఇంకొక కమ్యూనికేషన్ చూసి నేను ముగించడానికి ఇష్టపడతాను. చూద్దామా? చదువుదాం. కిందే చదవండి అక్కడే. సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలాని స్థలమునందు మన దండు ఉంచేదనని చెప్పాను. అయితే జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఆ దైవజనుడు వర్తమానము పంపి ఫలానా స్థలమునకు, ఫలానా స్థలము విన్నాం. అసలు ఆ మాట ఫలానా స్థలం అంటే ఏదో ఒక స్థలం. చదవండి. పోవద్దు. అక్కడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు. ఏమండి, ఆ మాటలు చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదవండి. తనకి ఇశ్రాయేలు రాజు ఏం చేశాడంట? ఎవరికి? ఎవరు? అర్థమవుతుందా మీకు? దైవజనుడు అంటే రాజుకి హెచ్చరిక చేసి, ఆ మాటను అండర్లైన్ చేసుకుంటారని చెప్పి అంతే, ఏం లేదు. హెచ్చరిక చేసి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. చాలు 10వ వచనంలో ముగించుకుందాం మనం. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఏం చేశాడంటే ఇశ్రాయేల్ రాజు కూడా? జాగ్రత్తగా వినాలి. అయితే సిరియా రాజు అట ఎవరి మీద యుద్ధం చేయాలని? ఇశ్రాయేలు మీద యుద్ధం చేయాలని ఆయన ఒక స్థలములో ముందుగానే తన యొక్క సైన్యాన్ని అక్కడ యుహపరిచి అక్కడ మాటు పెట్టి ఆయన అక్కడికి వీళ్ళు వస్తారు, ఖచ్చితంగా వీళ్ళని చంపాలి అని అనుకున్నప్పుడు ఈ విషయం ఎవరికి తెలిసింది? దైవజనుడికి ఎలా తెలిసింది? దైవజనుడికి ఎలా తెలిసింది? జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దైవజనుడు ఇది తెలుసుకుని ఆయన 9వ వచనంలో అంటున్నాడు కదా, ఫలానా స్థలమునకు నీవు వారిని పోవద్దు అని చెప్పు, నువ్వు పోవద్దు, మీ వారిని పోవద్దు అని చెప్పి హెచ్చరిక చేశాడు. ఇప్పుడు ఫలానా స్థలం అనే కాడ ఒక మాటను చూద్దాం. 2 రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చూద్దాం. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. దైవజనుడు మనసు ఏడుందట? చదవండి, పూర్తి చేయండి, మీకు అర్థం అవుద్ది. చదువమ్మా. రాలేదా? ద్రవ్యమును వస్త్రములను గొర్రెలను దాసదాసీలను ఇది సమయమా? హల్లెలూయా. గెహజీ ఎక్కడికి పోయేవరా అంటే, నేనే అడగపోయానయ్యా, నేను ఏడే ఉండగా అన్నాడట.
ఎక్కడ? జాగ్రత్తగా వినాలి ఈ మాటని, మీకు అర్థం అవ్వాలి. దైవజనుడు ఇక్కడ కూర్చున్నాడట. కూర్చుంటే గెహజీ ఇటు వచ్చాడండి. రాగానే దైవజనుడు ఆయన అడుగుతున్నాడంట. ఆ మెట్లెక్కి లోపలికి వచ్చినప్పుడు, గెహజీ ఎక్కడికి పోయేవరా అని అడిగితే, నేను ఏడకు బాలేదయ్యా, కిందే ఉండా, కింద ఉండా మనవాళ్ళని చూసుకుంటున్నా అంటే, అరే నువ్వు పలానా చోటకి వెళ్ళినప్పుడు పలానా వాళ్ళు దిగి నీకు ఇచ్చేటప్పుడు నీ మనసు కాదు, నా మనసు నీతో కూడా రాలేదా? హల్లెలూయా. ఎవరి మనసట? దైవజనుడు మనసు ఎవరితో ఉందట? శిష్యుడితో ఉంది. ఇప్పుడు ఫలానా స్థలం అనబడిన దానిని ఎలా చెప్పగలిగాడంటే, దైవజనుడు మనసు ఫలానా స్థలంలో ఉన్నది. ఎవరితో ఉన్నది? ఇశ్రాయేలు రాజులకి, ఇశ్రాయేలు ప్రజలకి న్యాయం చేయాలి కాబట్టి శత్రువు ఎక్కడున్నాడో అక్కడంట ఈ మనసుండి, ఈ మనసంట తీసుకొచ్చిన మాట మరలెవరో చెప్పాడంట? ఇశ్రాయేలు రాజుకు చెప్పాడంట. అబ్బాయి ఫలానా చోటకి వెళ్తావేమో, వెళ్ళొద్దు, హెచ్చరిక లాంటిది ఒక మాట. రాజుగారండి వెళ్ళమాకండి అని చెప్పలేదు అక్కడ. అర్థమవుతుందా? మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు కలెక్టర్ అయినా ఒకటే, మినిస్టర్ అయినా ఒకటే. దైవజనుడి దగ్గర ప్రతి వారు ఒకటే. నా స్థాయి ఏంటి, నా స్టేటస్ ఏంటి, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, మా ఇంటి పేరేంటి, మా ఒంటి పేరేంటి, మా బలగం ఏంటి, ఆడి దగ్గరికి నేను వెళ్ళి తలంచేదేంది. సేవకుడు ముందు కుర్చీల్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సేవకుడు వస్తుంటే ఏందంట అని బామ్మర్దితో మాట్లాడినట్టు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సేవకుడు అంటే లెక్కలేనితనంగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పర్వాలేదు, నష్టపోయేది ఎవరు? అవును, పెత్తనాలు, సేవకుడి మీద పెత్తనాలు చేయాలనుకున్న వాళ్ళు, సేవకుడిని అణిచివేసి మాదే సాగాలనుకున్న వాళ్ళు, సేవకుడిది ఏముందో చెప్పమంటే చెప్పాలి, లేకపోతే వద్దంటే వద్దనాలి, అని కూర్చోమంటే కూర్చోమాలి అని అనేవాళ్ళు. ఎవరు నష్టపోతారంటే వీళ్ళే. నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ దేవుడు అభిషేకము ద్వారా సేవకుడు సేవకుడు అయ్యాడు, అంతేగాని దేవుడు అభిషేకించకుండా ఎవడు సేవకుడు? ఒకవేళ అలాంటి వాడు ఎవడన్నా ఉంటే వాడికే పనికిరాదు. అది నీకు చెప్తున్నాను. తినటానికి సరైన తిండి లేకుండా, కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా, లేకపోతే ఒక రకమైన శాపకరమైన బ్రతుకు బ్రతకాల్సిందే. తన్ను తాను అభిషేకించుకొని ఒకవేళ హుందాతనంగా కనపడిన వాళ్ళు కూడా కొంతమంది అలాగుంటారు. ప్రియులారా జాగ్రత్త. దైవజనుడిలో ఏముందంటే దేవుని ఆత్మ పనిచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు దైవజనుడిని. దైవజనుడు అంటే అంత లెక్కలేనితనమా? ఇక్కడ ప్రవక్తల శిష్యులలో కూడా ఉన్నారు. కానీ రాజు సైతం ఏమన్నాడు తెలుసా? దైవజనుడు చెప్పింది నేను వినాలి. దైవజనుడు నన్ను హెచ్చరించాడు. దైవజనుడు కబురు పెట్టాడు అంటలా. దైవజనుడికి మాత్రమే తెలుసు, దైవజనుడికి మాత్రమే తెలుసు ఈ విషయం. దైవజనుడు మనకు చెప్తున్నాడు, దైవజనుడి మాట వినాలి, దైవజనుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి. రాజులు సైతమే తల వంచే భాగ్యం ఎవరికి ఇచ్చాడంటే ఆ బాధ్యత దైవజనుడికి ఇచ్చాడు. ప్రధానులైనా సరే దైవజనుడి దగ్గర తల వంచాల్సింది. ఎవడో ఒకడు చేసిన పొరపాటుకి పాస్టర్లందరూ తప్పుడోళ్ళు అనుకోవటం తప్పు. ఎవడో ఒకడు చేసిన బుద్ధి తక్కువ పనికి పాస్టర్లందరూ అలాగే ఉంటారనుకోవటం తప్పు. నిజంగా ఇప్పుడు పాస్టర్లకు విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే ఎవడో ఒకడో ఏదో విచిత్రమైన పనులు చేస్తూ, చేతగాని తన పరిచర్య చేస్తూ, కోటులు తీసి మేదేసి కుర్చీల్లో కూర్చోబెట్టి పరిశుద్ధాత్మ దేవుడు నేను పంపిస్తున్నా అని చెప్పి ఈ ఒలగర పనులు చేయటం వల్ల చాలా మందికి బ్యాడ్ వచ్చేస్తుంది. ఒకడు మైక్ తీసుకుంటే నవ్వటం తప్ప మరొకడు చేయట్లేదు. ఎంత హాస్యంగా దేవుని వాక్యాన్ని వీళ్ళందరిని బట్టి సేవకుడంటే విలువ లేకపోతుంది. నిజంగా రోషంగా వాక్యం చెప్పేవాళ్ళు లేరా? ఉన్నారు. రోషంగా వాక్యం చెప్పి వాక్యాన్నే చెప్పేవాళ్ళు లేరా? ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా విలువ ఉండట్లా. మరి వీళ్ళకి ఎప్పటికి అర్థమైద్దో అర్థం కావట్లేదు. మన వరకు మనం బతుకుతున్నాం, మన వరకు మనం తింటున్నాం, మన వరకు నా పెళ్ళాన్ని నా భార్య నా బిడ్డలందరినీ స్థిరపరుస్తున్నా అనుకుంటున్నారు వీళ్ళు. ప్రియులారా, కానీ ఒకటి, పరలోక రాజ్యంలో నీకు స్థిరత్వం లేకపోతే నీ పరిస్థితి ఏంటి ఆలోచించే. ఇక్కడ దైవజనుడు మాట ఎవరు వింటున్నారట?
రాజులు సైతమే ఇంటూ వారిని ఆయన రక్షించుకున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. మాట వినడం వలన, ఐక్యతగా ఉండటం వలన ఏమైందంట? పోయిన గొడ్డలు దొరికింది, అద్భుతంగా తేలింది. గొడ్డలు దొరకటం విశేషం కాదు, నీళ్ళల్లో తేలటం విశేషం. గొడ్డలు దొరకటం విశేషం కాదు, దైవజనుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టడం విశేషం. కాబట్టి దైవజనుడి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలో, ఎలా ఉండాలో కూడా లేదు. పాస్టర్ గారికి ఒక మాట చెప్పు, పాస్టర్ గారిని ప్రార్థన చేయమని, మరి నువ్వేం చేస్తావు? పాస్టర్ గారికి ఒక మాట చెప్పు అంటే సరిపోతుందా? దైవజనుడి దగ్గరికి వచ్చేటప్పుడు నీలో వణుకు పుట్టాలంట. హల్లెలూయా. నీలో భయం ఉండాలంట, నీలో విశ్వాసం ఉండాలంట. ఇది లేకపోయినప్పుడు నువ్వు దైవజనుడి దగ్గరికి వచ్చి ఎంత నిర్లక్ష్యంగా, ఎంత పెద్ద మాట చెప్పినా ఉపయోగం లేదు, ఎంత చిన్న మాట చెప్పినా ఉపయోగం లేదు. కానుక ఇస్తున్నాం, లేకపోతే ఏదో ఇస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, మనం చెప్తే ఎందుకు చేయడు, మనమే ఈ ఊరికి పెద్దలమి, మన తర్వాతే ఎవడైనా, మనం చెప్పింది ఎందుకు చేయడు అని అనుకుంటే అది నీ గొయ్యి నువ్వు తీసుకున్నట్టే. మళ్ళా చెప్తున్నాను, ఎవరి గొయ్యి వాళ్ళు తీసుకున్నట్టే. నేను ఈ మాటకు ఒక మాట చెప్పాను మొన్న. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడతారంటే, ఎందుకు తీస్తున్నాడో తెలియదు గొయ్యి, ఎవరి కోసం తీస్తున్నాడో తెలియదు గొయ్యి, కానీ గొయ్యి తీసి అలిసిపోయి ఆ గుంటలోనే పడ్డాడట. జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావేమో నేను పెత్తనం చేస్తున్నా, నేను సేవకుడి మీద పెత్తనం చేస్తున్నా, సంఘంలో పెత్తనం చేస్తున్నా, నన్ను మించిన వాడు లేడు, అసలు నన్ను మించి ఈ ఊరిలో ఎవడు లేడు అనుకుంటే నిన్ను నువ్వే ముంచుకుంటున్నావు. ఆ సంగతి తెలుసుకో, నిన్ను నువ్వే ముంచుకుంటున్నావు. ఇదే తవ్వుకోవటం అంటే. జాగ్రత్త ప్రియులారా. ఇక్కడ రాయబడిన మాట నిజంగా ఆ సిరియన్ రాజులంట తల్లడిల్లిపోయారంట. 11-12 వచనాల్లో రాయబడిన మాటలో తల్లడిల్లిపోయి, అరే ఏంట్రా, చదవద్దు, తర్వాత చదువుకోండి, ఏంట్రా ఈ మన సైన్యంలో ఇశ్రాయేలుకి సంబంధించిన వాడు ఎవడో ఉన్నాడురా, ఉన్నవాడు ఎవడో కానీ మనకు తెలియపరచండి అని అంటే, అక్కడ ఉన్నవారిలో ఒక అతను అన్నాడంట, అయ్యా ఇవన్నీ కాదయ్యా, ఒక మాట చెప్తా ఏనండి అంటే, ఏంటో చెప్పంటే, ఇశ్రాయేలీల సైన్యములో వాడు మనోడు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు. కాదు, ఇశ్రాయేలీల్లో అక్కడున్న వారిలో ఒకడు ఉన్నాడయ్యా దైవజనుడు. ఆ దైవజనుడు నీ పడక గదిలో నువ్వేం ఆలోచిస్తావో అది ఇని ఆ ఇశ్రాయేల్ రాజు చెప్పగలిగినోడు ఉన్నాడయ్యా అన్నాడంట. గట్టిగా చెప్తాం. ఏముందంట? నువ్వు ఏదైతే పడక గదిలో మాట్లాడుకొని మనసులో అనుకుంటున్నావో, నీ మనసులో అనుకున్నది కూడా ఆ దైవజనుడికి తెలుస్తుంది. ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడంట? ఇశ్రాయేలీలకు చెప్తున్నాడు. ఇశ్రాయేలు తప్పించుకోవడానికి కారణం అదే, మనం ఓడిపోవటానికి కారణం కూడా అదే అన్నప్పుడు ఆయన అంట రౌద్రుడైపోయాడట. జాగ్రత్త పురిలారా. దైవజనుడు మనసు నీతో ఉండిద్దని తెలుసుకో ముందు. నేనేడికి వెళ్ళాను అంటే, గహజీ ఏడుందిరా, నువ్వు ఏడున్నావు, పలానా చోట నా మనసు ఏడున్నప్పుడు నీతో కూడా లేదా? నువ్వు లేదు అని అనుకుంటే నా మనసు నీతోనే ఉంది. కాబట్టి జాగ్రత్త గహజీ. దానికోసం కాదురా జీవితం అంటే, నీతిగా బతకాలి అని చెప్తూ ఉన్నాడంట. ప్రియులరా, ఈ మాటని మీరు ఆలోచన చేయండి. దైవజనుడు అంటే ఆషమాష అనుకుంటున్నారు. అమ్మా నిన్ను గురించి దేవుడు నాకు ఒక ఆలాపన ఇచ్చాడు, అమ్మా నీ గురించి నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడంటే ఎంత ఎటకారం అయిపోయిందో ఈ రోజుల్లో. ఏమండి? ఆయన అట్టాగా చెప్తాడులే, ప్రార్థనకు రమ్మని ఇదొక వంక. ఎవరి కోసం? నువ్వు ప్రార్థనకు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఎవరికి నష్టం? నీకే. రాని వాళ్ళకి, వినని వాళ్ళకే, కమ్యూనికేషన్ లేని వాళ్ళకే. ఎవరికి నష్టం? దైవజనుడికి ఏమైనా నష్టమా? ఎన్నుకుంటే ఆయన ఏ స్థితిలో ఏ రీతిలోనైనా పోషిస్తాడు. హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేసుకుంటే, ఆయన్ని నమ్ముకుంటే, ఆయన మనం పట్టుకోవటం కాదు, ఆయన మనల్ని పట్టుకుంటే ఆ దైవజనుడిని ఎలాగైనా పోషిస్తాడు. ఏ పని చేసి బతికాడంటే ఎలీషా ఏ పని చేసి బతికాడంట? ఎలీషా కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? ఏమండి? వెళ్ళి దుప్పటి తీసి వేసాడంట. ఏమండి? వెళ్ళి ఇలాగ తీసి ఇలాగ వేసాడంట. పరిగెత్తుకుంటూ వస్తున్నాడంట. అన్న ఆగన్నా, నేను కూడా వస్తాను, ఆగన్నా వస్తానంటే, సరేరా రా అన్న తర్వాత, అన్న ఒక మాట అన్న, ఏదబ్బా వెళ్ళి అమ్మ నాన్నని
ఒకసారి పలకరించి ముద్దు పెట్టుకుని వస్తానన్నా అంటే సరిపో అన్నాడంట. అన్న తర్వాత ఏం వదిలేశాడు? తన ఎద్దులను కూడా తునకలుగా నరికి భోజనం పెట్టి అందరికీ నేను ఇక రాని మీ ఊరని వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. దైవజనుడితో కమ్యూనికేషన్, దేవునితో సహవాసం. హల్లెలూయా. జాగ్రత్త. ఇది ఉంది కాబట్టి అది ఆయన గురువు దగ్గర నేర్చుకున్నాడు. అది ఆయన నేర్చుకున్నాడు. అందుకే అన్నాడు ఏలి అని. ఏమడిగాడంట ఏలి అని? రెండంతలు అన్నాను. దాని గురించి ఈసారి మాట్లాడుకుందాం, రెండంతల గురించి. జాగ్రత్తగా విందాం ప్రియులారా. ఈ కమ్యూనికేషన్ ఎలా ఉందంటే వారు ఏదైనా సాధించగలరు అనేంతగా, దైవజనుడు ఏదైనా చేయగలడు అనే అంతగా కనబడుతుంది. కాబట్టి సంఘంలో విశ్వాసులైనా, ఏ సంఘంలో విశ్వాసులైనా, ఎలాంటి సేవకుడికైనా కమ్యూనికేషన్తో ఉంటే అద్భుతాలను చూస్తారు. దైవజనుడి ద్వారా అది అనుభవిస్తారు. ఖచ్చితంగా చెప్తున్నా, వీరికున్న కమ్యూనికేషన్ మనకు కూడా ఉండాలి. వీరికున్న నమ్మకం మనకు కూడా ఉండాలి. వారికున్న ప్రేమ మనకు కూడా ఉండాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, ఐక్యత ఉండాలి, సమాధానం ఉంటే ఖచ్చితంగా అపోస్తులకే జరిగిందా అది, లేకపోతే ఎలీషాకే జరిగిందా అది, లేకపోతే అబ్రహాం వాళ్ళే వీళ్ళందరూ మనుషులే కదా, మరి మనకెందుకు జరగవు? ఎస్. కాబట్టి నమ్మకంతో ఉందాం, కమ్యూనికేషన్తో ఉందాం. దైవజనుడు దగ్గరికి ప్రతి విషయంలో చెప్పాల్సిన మాట ఏంటి? దైవజనుడా నాకు ఫలానా జరిగింది అనని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నా తలలో ఎంట్రుకలు లెక్కించున్న నా దేవుని దగ్గరికి, నా దైవజనుడి దగ్గరికి నేను వెళ్ళాలి అని ఆలోచన కలిగితే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. అద్భుతాన్ని చూస్తావు, అనుభవిస్తావు, అనేకులకి సాక్షిగా నిలబడతావు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ చిత్తములో, నీ ఇష్టములో ఈ దినమునైనా మాకు ఇచ్చిన వర్తమానానికై వందనాలు. నిజమే ప్రభా, ఒక దైవజనుడు నాయన అదిగో నా తండ్రి ఆయా ప్రవక్తల శిష్యులతో, అలాగే దైవజనుడితో వారు ఐక్యత కలిగి, సమాధానం కలిగినైనా ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటూ నడుస్తున్న విధానాన్ని మేము చూసాం. నాయన గొడ్డలు పోవటం విశేషం కాదు, కానీ గొడ్డలు నీళ్లలో తేలటం విశేషం. నాయన నీళ్లలో తేలటం కన్నా కూడా విశేషమైనది నాయన గొడ్డలు పోగానే దైవజనుడి దగ్గరికి వచ్చి, దైవజనుడా ఆ గొడ్డలు నాది కాదు, ఎరువు తెచ్చా, అయ్యా వారిది వారికి ఇవ్వాలి కాబట్టి నా దగ్గర డబ్బులు ఏం చేయమంటావు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అనని నమ్మకముతో విశ్వాసంగా వచ్చిన ఆ శిష్యుడిది. నిజమే ప్రభా, అయా శిష్యుడి యొక్క విశ్వాసమును బట్టి అయా గొడ్డలు నీళ్లలో తేలడానికి దైవజనుడికి నాయన శక్తినిచ్చినందుకు నీకు స్తోత్రాలు. నాయనాదిగో నా తండ్రి, దైవజనుడు హెచ్చరిస్తే రాజులు సైతమే నాయనాదిగో ఆ ప్రాంతానికి వెళ్లకుండా తనను తన వారిని రక్షించుకున్నారట. దైవజనుడిలో ఉన్న శక్తి, దైవజనుడికి ఉన్న ఆత్మ ప్రేరేపణ, దైవజనుడిలో ఉన్న భక్తి, దైవజనుడికి ఉన్న నాయనాదిగో నా తండ్రి దూరదృష్టి మరెవరికి లేదని ప్రభ తెలియపరిచారు. కాబట్టి నాయన ఇదిగో నా తండ్రి గ్రహజీ, నా మనసు నీతో ఉంది కదా, నువ్వు చేసే పనేంటి అని అడిగినట్లుగా ప్రభా సేవకుడు కూడా అప్పుడప్పుడు పలానా చోట మీరు కనపడుతున్నారు, పలానా చోట మీ యొక్క ఉద్దేశాలు ఉన్నాయి, పలాంది అని చెప్పినప్పుడు నాయన ఇప్పుడున్న విశ్వాసులు కూడా వారి ఉద్దేశాలను మార్చుకుని నాయన ఆ ప్రకారం జీవించినట్లయితే నాయన అదిగో నా తండ్రి అద్భుతాలు చూస్తారని సెలవిస్తున్న మాటలకై వందనాలు. నాయన నన్ను మమ్మల్ని బలపరచండి, నీతో ప్రభా ఐక్యతగా ఉండి నాయన అనేక అద్భుత కార్యాలు చూడడానికి సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.